హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయాన్నే వంట చేయడానికి కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో ముఖ్యంగా పిండి ఉండిద్ది కదా, ఇంకా పిండి అయితే తీస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండి కొంచెమే ఉంది. ఇంకా ఇడ్లీ వేయటానికైతే సరిపోదు. ఈరోజైతే ఇంకా పునుగులు వేద్దాం అనుకుంటున్నా. నైటే గచ్చంతా కడిగేసి ముగ్గు పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా బయట పని అయితే ఏం ఉండట్లేదు. ఇంకా నిద్రలేచిన వెంటనే ముందు వంటగదిలో వంట చేయటం. నిన్న టమాటా రసం చేశాను, అవైతే కొంచెం మిగిలినవి. ఇంకా మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టాను. కూర కానీ ఏమన్నా కొంచెం మిగిలినా సరే పారబోయకుండా ఫ్రిడ్జ్లో పెడతాను, తర్వాత రోజు వాడతాను. అంటే మరిన్ని రోజులు ఫ్రిడ్జ్లో అయితే పెట్టి వాడను, కానీ ఒక్కరోజు మాత్రం వాడతాను. కూర ఎక్కువ రోజులు ఉంటే టేస్ట్ మారిపోయిద్ది, బాగుండదు కదా. ఒక్కరోజు అయితే మాత్రం వాడతాను. ఫ్రిడ్జ్లో మేగడ బాక్స్ను ఒక గిన్నెలో మేగడ ఉంది, ఇంకా అవి కూడా తీసి బయట పెట్టాను. ఇంక ఈ రోజు అయితే వెన్న తీయాలి. బాక్స్ నిండిపోయింది, మళ్ళీ సపరేట్గా గిన్నెలో పెట్టాను, గిన్నె కూడా నిండిపోయింది. కానీ ఈసారి మాత్రం మేగడ తీయటానికి చాలా లేట్ చేశాను. ఒక పొయ్యి మీద స్నానానికి వేడి నీళ్ళు, ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టాను. ఇంక ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను. ఈలోపు పిండి కూడా కూలింగ్ ఆరిపోయిద్ది కదా. పల్లీలు అయితే ముందే వేయించుకొని ఇంక ఇదిగోండి ఈ డబ్బాలు అయితే పోసి పెట్టుకుంటాను. ఇంకా చట్నీ చేయడానికి ఉదయం పూట చాలా ఈజీగా అనిపించింది, ఎందుకంటే పల్లీలు వేయించి పెట్టుకుంటాను కదా. మళ్ళీ వాటిని ప్రత్యేకంగా వేయించుకొని అవి చల్లారేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే చట్నీ ఇంకా మిక్సీ పట్టేస్తాను. చట్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు పునుగులు చేయడానికి పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి అయితే కొంచెం మిగిలింది, ఇంకా అందులో గోధుమ పిండి అయితే వేస్తున్నాను. ఇడ్లీ పిండి తక్కువగా ఉంటుంది, గోధుమ పిండి క్వాంటిటీ అనేది ఎక్కువగా వేస్తాను. ఇంకా వేరే పిండి అయితే ఏమీ వేయనండి, ఓన్లీ గోధుమ పిండి వాటికే వేస్తాను. గోధుమ పిండితోనే ఇంకా పునుగులు అయితే వేస్తాను. ఇడ్లీ పిండితో పునుగులు అనేవి పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా ఉండాలంటే ఇడ్లీ పిండి ఎక్కువ ఉండాలి, గోధుమ పిండి అనేది తక్కువ వేసుకోవాలి. అప్పుడు పునుగులు టేస్ట్ చాలా బాగుంటాయి. కానీ నేను ఇంక ఇంట్లోకే కదా, ఏదో ఒకటి టిఫిన్ చేయాలి, అడ్జస్ట్ అవ్వాలన్నట్టుగా గోధుమ పిండి క్వాంటిటీ అయితే ఎక్కువ వేస్తాను. ఇందులోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పునుగుల టేస్ట్ చాలా బాగుంటాయి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. పిల్లలు పచ్చిమిర్చి వేస్తే తినరు, కానీ నాకు ఇష్టం పచ్చిమిర్చి. లాస్ట్లో పునుగులు వేసుకునేటప్పుడు నేను ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటాను. ఇంకా కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేస్తాను. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి పునుగుల్లో. కాకపోతే పిల్లలు తినరు, పిల్లల కోసం కొన్ని కొన్ని మానుకోవాల్సి వచ్చింది. కాకపోతే అల్లం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఈ పునుగులు వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఆరిపోయిన తర్వాత కొంచెం మనం సాగినట్టుగా అలా వస్తాయి, ఎందుకంటే గోధుమ పిండి ఎక్కువ వేస్తున్నా కాబట్టి. మైదా పిండి అనేది నేను అస్సలు వాడనండి. మా ఇంట్లో మైదా పిండే ఉండదు. మైదా పిండి నేను అసలు తెప్పించను, ఎందుకంటే మైదా పిండి హెల్త్కు మంచిది కాదు కదా. అందుకని మైదా అయితే మాత్రం అస్సలు వాడను. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చదు, కానీ లోపల పునుగులు పిండి పిండిగా ఉంటాయి. మరీ లూజ్గా కలుపుకున్నామంటేనేమో పునుగులు ఆకారం రావు, ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. అందుకని పిండిని కూడా మీడియంగా కలుపుకోవాలి. ఇందులో ముఖ్యంగా ముందు మెయిన్ వేయాల్సింది ఉప్పు. ఉప్పు అయితే మర్చిపోయాను, ఇప్పుడు ఉప్పు అయితే వేసాను. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసే ఉంది, ఇంకా గోధుమ పిండికి సరిపడా ఉప్పు అయితే వేసాను. వేసి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసా కదా, మొత్తం అయితే కలిపేస్తున్నా. గోధుమ పిండి ఉండలుగా లేకుండా ఉండటానికి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి మరిన్ని వాటర్ పోసామనుకోండి పిండి అనేది ఉండలుగా ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉంటే పిండి ఉండలు లేకుండా ఉండిద్ది. పిండి ఇదిగోండి ఇంకా ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది. ఇంక ఇలా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా ఉంటే చాలు, పునుగులకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అందరికీ తెలుసు, తెలియదని కాదు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకుంటారులే అని చెప్తున్నాను. పునుగుల్లో బెస్ట్ కాంబినేషను పల్లీ చట్నీ కంటే కూడా మనం పచ్చిమిర్చి చట్నీ ఉంటుంది చూడండి, ఆ చట్నీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది, భలే టేస్ట్గా ఉంటుంది. మనం బయట పునుగులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు పచ్చిమిర్చి చట్నీ ఇస్తారు చూడండి, ఎంత బాగుంటుందో, భలే టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి చట్నీ చేస్తేనే పిల్లలు తినరండి. పిల్లల కోసం ఏం చేస్తాం, కొన్ని కొన్ని మనకి ఇష్టం లేకపోయినా తినాల్సి వచ్చింది. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పునుగులు వేస్తున్నాను. డీప్ ఫ్రైలకు మాత్రం స్టీల్ బాండీ చాలా బాగుంటుందండి. తెల్ల బాండీలో మనం డీప్ ఫ్రైలు చేసామనుకోండి, బాండీ నిండా ఆయిల్ కారిపోయి మరకలుగా ఉండి క్లీన్ చేసుకునేటప్పుడు మనం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. డీప్ ఫ్రైకి మాత్రం ఇలా స్టీల్ బాండీ, కాపర్ బాండీలు వాడుకోండి, బెస్ట్, బాగుంటుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు.
ఇదిగోండి పునుగులు అయితే రెడీ అయినాయి. ముందు పిల్లలకి చేసి పెట్టామనుకోండి, తర్వాత నిదానంగా మనమైతే తినొచ్చు. వేడివేడిగా పునుగులు, పల్లీ చట్నీ. ఈరోజు టిఫిన్ అయితే ఇది. కానీ పచ్చిమిర్చి చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా కారం వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడిగా పునుగులు తిన్నా చాలా బాగుంటాయి. ఉట్టి పునుగులు తిన్నా బాగుంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్ నాకు వేసుకునేటప్పుడు మాత్రం ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటాను. పునుగులు తినేటప్పుడు పచ్చిమిర్చి తగులుతూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. కానీ పిల్లలు తినరు కదా, అందుకని లాస్ట్లో వేసుకుంటాను. ఇంట్లో అయితే కొత్తిమీర చాలా ఉందండి. కూరల్లో కూడా నేను ప్రతిరోజు వాడను, చాలా తక్కువ వాడటం. ఇంకా చికెన్ తెచ్చినప్పుడు, పచ్చిమిర్చి పచ్చడప్పుడు, ఏదైనా గోంగూర అవి నూరుతాను చూడండి, అప్పుడైతే వాడతా. కానీ ప్రతిరోజు కూరల్లో అయితే కొత్తిమీర అయితే వెయ్యను. సండే రోజు ఒక కట్ట తెప్పించాను, చాలా మిగిలిపోయింది. ఆ రోజు చికెన్లో వేశాను. చికెన్లో వేయంగా ఇంకా చూడండి ఎంత కొత్తిమీర ఉందో, చాలా ఉంది. ఇంకా పేపర్ వేసి పేపర్లో పెట్టేటప్పటికి పాడవకుండా ఉంది. పేపర్ వేయకుండా ఉట్టి కవర్లో పెట్టామనుకోండి ఇప్పటికి కుళ్ళిపోయేది. పేపర్ వేయటం వల్ల కొత్తిమీర అనేది పాడవకుండా ఉంది. అక్కడక్కడ కొన్ని ఇదిగోండి ఎర్రగా వచ్చినాయి, కొన్ని నల్లగా వచ్చినాయి. ఇంకా పనికిరానివన్నీ తీసేస్తున్నాను. ఇంతకీ కొత్తిమీరతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కొత్తిమీర పచ్చడి చేయాలి. నిన్న కొత్తిమీరతో ఏదన్నా వెరైటీగా పచ్చడి చేద్దామని యూట్యూబ్లో చూశాను. కొన్ని వీడియోలు చూస్తే ఒక వీడియో నాకు పచ్చడి అనేది చాలా సింపుల్గా అనిపించింది, టేస్ట్ కూడా బాగుండిద్ది అనిపించింది. ఇంకా అదైతే ఈరోజు ట్రై చేస్తున్నాను. ఈలోపు కొత్తిమీర అయితే కడిగేసి ఆరబెట్టేద్దాం. ఈ పచ్చడి చేయడానికి కావాల్సిన ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే 2-3 తీసుకోవాలి. ఇవి చిన్న సైజు కాబట్టి నేను 5-6 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఈ పచ్చడిలో మెయిన్ వేయాల్సింది ఉల్లిపాయలే. ఈ పచ్చడి నాకు వెరైటీగా అనిపించింది, టేస్ట్ కూడా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఉల్లిపాయలతో పచ్చడి అనేది బాగుంటుంది కదా. మనం ఉల్లిపాయలతో ఏ పచ్చడి చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఆ పచ్చడి మనం దోశల్లోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, చపాతీల్లోకి తినొచ్చు, అన్నిట్లోకి బాగుంటుంది. అందుకనే నాకు ఇలా చేయటం అనేది బాగా నచ్చింది. అందుకనే ఇంక ఈరోజు ఇలా చేద్దామని ఇదైతే సెలెక్షన్ చేసుకున్నాను ఈ పచ్చడిని. ఇంకా ఉల్లిపాయలు ఇదిగోండి ఈ విధంగా కట్ చేశాను. ఉల్లిపాయలు అంటే మన పచ్చడికి సరిపడా ఉప్పు, కారం అయితే వేశాను. కారం అంటే మనం పచ్చడిలో వేసుకుంటాం చూడండి, గొడ్డు కారం, ఆ కారం అయితే వేశాను. ఇంకా మనం వెల్లుల్లి వేసుకోవాలి. మసాలా అనేది వెల్లుల్లి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం పసుపు కూడా వేశాను. వీటిని మనం మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉల్లిపాయలు పలుకునేటట్టు పట్టుకుంటే సరిపోయిద్ది. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఇందాక పునుగులు వేసాను కదా బాండి, ఇంకా ఆ బాండీలోనే కొంచెం ఆయిల్ ఉంచేసి ఇంకా పోపు పెట్టేసి తర్వాత ఇంక ఇదిగోండి ఈ ఉల్లిపాయల పేస్ట్ అయితే వేసాను. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కరివేపాకు, ఎండుమిరపకాయలు. కరివేపాకు మాత్రం అస్సలు దొరకట్లేదండి. చెట్లు అయితే అసలుకి లేవు. ఉన్న చెట్లు కూడా ఆకు అయితే అస్సలు బాగుండట్లేదు. మార్కెట్లో తెప్పించుకుంటే తప్పనిచ్చి విడిగా అయితే కరివేపాకు అస్సలుగా దొరకట్లేదు. దీన్ని ఇదిగోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టి కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా, అదైతే ఇప్పుడు వేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా కొత్తిమీరకు బాగా బట్టి మొత్తం కలిసిపోవాలి, బాగా మగ్గిపోవాలి. ఇందులో ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేయాలి. కొత్తిమీర వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకూడదు. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. పచ్చడికి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కదా, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసాను. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇందులో మన వెల్లిపాయలు ఉంటాయి కదా, అవైతే పొట్టు తీసి పాయలుగా వేసుకుంటే ఇంకా బాగుంటాయి. స్టీల్ బాండీ కదండి, అడుగు అనేది త్వరగా మాడిద్ది. అందుకనే దీన్ని ఇలా తిప్పుతూనే ఉండాలి. కూరలకి స్టీల్ బాండీ అనేది అంత బాగుండదు. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఈ కొత్త రకం స్టీల్ బాండీలు చాలా మందంగా ఉంటున్నాయి. అవైతే మాడకుండా ఉంటాయి. కానీ పాతవి మన ఇంట్లో ఎప్పుడో వాడుకునేవి అయితే మాత్రం కూరలకైతే అంత బెస్ట్ కాదు. అడుగు అనేది ఎక్కువ మాడుతూ ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర అనేది బాగా మగ్గిపోవాలి. టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. ఇదిగో చూడండి ఆయిల్లో మగ్గిపోయింది కదా, బాగా ఫ్రై అయింది. కొత్తిమీర వేసినప్పుడు చాలా ఎక్కువ వేసినట్టుగా ఉంది. ఇప్పుడు చూడండి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పటికి క్వాంటిటీ అనేది ఎంత తగ్గిపోయిందో, మనకి ఒక్కరోజు కూడా వచ్చిద్దో రాదో అన్నట్టుగా ఉంది. పిల్లలైతే ఈ పచ్చడి తినరండి. మాకే ఈ పచ్చడి. పిల్లలకైతేనేమో ఇంకా ఒక ఎగ్గు ఫ్రై చేసి ఇచ్చాను.
ఎక్కువ శాతం మా ఇంట్లో పిల్లలకు మాత్రం ఎగ్గుతో ఫ్రై చేయటమే. నార్మల్గా ఇలాంటి కూరలు అయితే అస్సలుగా తినరండి. అన్ని కూరలు పిల్లలు ఇష్టంగా తింటే ఎంత బాగుంటుందో కదా. ప్రతి ఒక్క కూర మనం ఇంట్లో ఏ కూర చేసినా కానీ పిల్లలు తింటే భలే ఉంటుంది. కాకపోతే ఏం చేస్తాం, పిల్లలు మనం వండింది తినరు. వాళ్ళకి నచ్చిందే తింటారు. రోజు ఎగ్గులు, ఫ్రైలు, చికెన్లు, బిర్యానీలు ఇవి ఉంటే చాలు వాళ్ళకి. మంచి హెల్తీగా ఏ ఫుడ్ పెట్టినా కానీ తినరు. ఈరోజైతే ఈ గొంతు కడుగుతున్నాను. నిన్నేమో రోడ్డుకి అటు సైడ్న గొంతు కడిగాక ఇంకా అవన్నీ బాగా నీట్గా ఉన్నాయి. ఈ గొంతు కొంచెం దుమ్ముగా ఉందిలని ఈ గొంతు మొత్తం క్లీన్ చేస్తున్నాను. ముందు అక్కడున్న గూడు ఉంది కదా, అదైతే కడిగేశాను. అక్కడైతే ఇంకా వెంట్రుకలు ఉంటాయి కదా, మనం జడేసుకున్నప్పుడు మన జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుందిగా, ఇంకా అవన్నీ ఒక కవర్లో పెట్టి ఇంక ఈ గూట్లో పెట్టుకుంటాను. బట్టలు ఉతికి నీళ్ళు ఉన్నాయి, ఇంకా ఆ నీళ్లు పెట్టి ఇదిగోండి గొంతు మొత్తం నీట్గా కడుగుతున్నాను. బట్టలు ఉతికి నీళ్ళు కొంచెం సరుపుగా ఉంటాయి కదా, ఇలా బండ్లు కడగటానికి మాత్రం భలే క్లీన్గా ఉంటాయి బండ్లు. ఎందుకంటే సరుపు నీళ్ళు కదా, మురికి అనేది బాగా పోయి బండ్లు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇలా బండ్ల కడిగేటప్పుడు మాత్రం కసువు ఊడవను. ఎందుకంటే వాటర్ పోసి కడుగుతాం కదా, దుమ్ము మొత్తం పోయిద్ది. మళ్ళీ కసువు ఊడవటాలు, మళ్ళీ కడగటాలు, ఇన్ని పనులు ఎందుకులే అని చెప్పేసి కసువు అయితే ఊడవను. వాటర్ పోసి మొత్తం ఇదిగోండి పుల్లలు చీపిరి పెట్టి నీట్గా రుద్దుకుంటా కడుగుతూ వస్తున్నాను. బండ్లు పగిలిపోయి అక్కడక్కడ కొంచెం గ్యాపుల్లాగా వచ్చి అందులో మట్టి అనేది ఎక్కువగా పోయి మురికిగా ఉంటాయి. అందుకనే చీపిరి పెట్టి మొత్తం నీట్గా రుద్దేసి కడుగుతాను. రోజు ఏదో ఒక పని క్లీనింగ్ చేస్తూ ఉంటానండి. నిన్నేమో బయట వరండాలు, ఇంకా బజార్కి అటువైపున గొంది క్లీన్ చేస్తా కదా, ఈరోజు ఇది. ఇంకా అలా రోజుకొకటి ఏదో ఒకటి క్లీన్ చేస్తూ ఉంటా. అన్నీ ఒకరోజు చేయకుండా రోజుకొకటి చొప్పున ఎంచుకుంటూ ఉంటాను. ఈ గొంతు కడిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కడగాలి. ఇక్కడ చూడండి, దగ్గరలోకి వచ్చేటప్పటికి ఇంజిన్ ఉన్నాయి, ఇంకా అన్నీ మా పొలానికి సంబంధించినవన్నీ ఉంటాయి. మందులు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ ఫుట్బాల్ ఉంటుంది కదా, వర్షం పడ్డా సరే తడవకుండా ఉంటాయని ఇక్కడైతే పెడతాము. ఇంజిన్ కిందకి మాత్రం నీళ్లు పోకూడదు. మళ్ళీ తడిచి పాడైపోయింది అనుకో, ఇంజిన్ అనేది పనిచేయదు. అందుకని ఇంజిన్ కిందకి వెళ్లకుండా జాగ్రత్తగా కడుగుతూ వస్తున్నా. రోళ్ళు కూడా ఇంక ఈ గొంతులోనే పెట్టుకుంటాను. ఇలా వాటర్ పోసి కడిగితే గొంతులు కానీ ఏవైనా సరే బండ్ల భలే నీట్గా ఉంటాయి. 2-3 రోజుల వరకు బండ్ల మీద దుమ్ము అనేది లేకుండా నీట్గా ఉంటాయి చూడటానికి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.